రే షాప్ చూసుకోమని ఎక్కడికి వెళ్ళారా? నువ్వు వెళ్ళి గంట అయింది. అవును, ఎవరైతే పాతికెళ్ళి ఫ్రెండ్? ఏం జరుగుతుందా? అదొక ఆటరా. ఏం ఆటరా? సరే, ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఒక లిస్ట్ రాయి. నాకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు. బాబు. నా పేరే ఫస్టా? నువ్వు కాకపోతే ఇంకెవర్రా? థ్యాంక్స్ రా. అవును, దేనికి లిస్టు? అదేం లేదురా, మా మధ్య ఒక ఆట అన్నాను కదా, ఆ లిస్ట్ లో ఒకరిని చంపుతానని వాడు ఛాలెంజ్ చేశాడు. ఏంటి, చంపేస్తాడా? రే, మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటే నువ్వు వాడిని చంపాలి లేదా వాడిని నేను చెప్పాలి. అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు లూడో ఆడుతున్నారు? మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు వెళ్ళి మా పిన్ని ఇంట్లో ఉంటాను. రేయ్, నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్, నాతో ఉంటేనే సేఫ్టీ. ఆ తర్వాత నీ ఇష్టం, పోరా. అయ్యో, నా అంతటి నేను వెళ్తానంటే టికెట్ డబ్బులు కూడా ఇవ్వడు. సరే, నేను నీతోనే ఉన్నాను, ఏం పర్లేదు. మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు? వాడు నాకు చెప్పిన టైం 6, కానీ నేను 5 గంటలకే నాకు కావాల్సిన వాళ్ళందరినీ ఒకే చోటికి రప్పిస్తాను. ఎరా, ఇదంతా జరిగే పనేనా? నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా. నంబర్ 2 నాన్న, నంబర్ 3 అశ్విత, నంబర్ 4 రమేష్ అన్న. మొత్తం 230 మంది. వీళ్ళలో 190 మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు. మిగతా 40 మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వెలా కాపాడబోతున్నావురా? చెప్తాను. హే సూర్య. హాయ్ అశ్విత, మీట్ అవుతామా? ఎప్పుడు? 4 o'clock. నేనే పికప్ చేసుకుంటాను. బాయ్. బాగుందిరా, లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా? రే, అర్థం చేసుకోరా. ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా. ఎవరికి ఎంగేజ్మెంట్? నాకు అశ్వితకి. ఏమంటున్నావురా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్. నువ్వు ఏం చేస్తావంటే ఈ 230 మందికి ఫోన్ చేసి రమ్మను. లిస్ట్ లో టిక్ చేసుకుంటూ రా. ఏంట్రా లిస్టు? రండి అంకుల్, లిస్ట్ లో మీరే రెండోది. లిస్ట్ లో రెండోదా? ఏదైనా లక్కీ డ్రానా? లక్కీ డ్రానే. మీరు గెలిస్తే నేను లక్కీ, నేను గెలిస్తే మీరు లక్కీ. పొరా పెంకే, రాత్రి తాగింది దిగలేదా? ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట. లిస్ట్ లో మొదట ఎవరున్నారు? నేనే. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? సీనియారిటీకి మర్యాద ఇవ్వండిరా. లిస్ట్ లో నా పేరు నెంబర్ 1 గా రాయమంటుంటే. 1కి మార్చేనా? రేయ్, బాబు, నువ్వెందుకు ఆలోచిస్తావు? ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలి? మీ నాన్నే నెంబర్ 1 నువ్వు ఒప్పుకో. వీడి గెలవటం నేను నాన్న, చూస్తూ నువ్వు అర్థం ఊరుకోలేను. చేసుకోకుండా బాబు, నీకు మాట్లాడుతున్నావు. దీనికి సంబంధం లేదు. రేయ్, నాన్న, నేనే నువ్వు నెంబర్ అనుకునేలా- 1. నెంబర్ 1 నేను నా పేరే చెప్తే రాయగా. వింటావా? నెంబర్ 1 నాన్న, నేనే ఉండాలి. ఇవాళ నాకు నా పేరే అశ్వితకి ఉండాలి. ఎంగేజ్మెంట్. నాన్నే నెంబర్. నీకు అశ్వితాకి ఎంగేజ్మెంటా? ఏరా, మధ్యాహ్నం భోజనం చేసి కన్సంగడికి వచ్చే లోపు ఇంత మార్పా? మరీ అంత అర్జెంట్ ఏంటి? నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను నాన్న. రే, ఇచ్చిన హాల్ అడ్వాన్స్ ఇష్టం లేదని చెప్పలేదే. వద్దు నాన్న. నీకు ఇష్టం లేదంటే వద్దు నాన్న. కొంచెం అంటే చేసేస్తావా? ఒక్కటిచ్చారంటే కాదయ్యా, నాకు ముందుగా చెప్పుంటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాడిని. ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా? నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడేవాడు? మన సూర్యకి ఎంగేజ్మెంట్ సీజన్ హోటలేగా పెద్ద కేక్ కొని టైంకి వచ్చేస్తాను. ఆ హోటల్లో 17th ఫ్లోరేగా. తన స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళింది. రామలింగం కూడా నాతో ఏం చెప్పలేదే. సర్ప్రైజా? రే సూర్య, సూర్య, అటు చూడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైంది? పింకీ కనిపించట్లేదు. పింకీ స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళిందన్నారు కదా? అవును, చెప్పాను. కానీ సడన్ గా బయలుదేరే ముందు వాళ్ళ స్కూల్ టీచర్ కి యాక్సిడెంట్ అయిందట. మెసేజ్ చూసి స్కూల్ కి కాల్ చేస్తే ఇప్పుడే పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పారు. పింకీని వాళ్ళ అంకుల్ వచ్చి తీసుకెళ్లారట. అప్పుడు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడండి. మాకు సింగపూర్ లో చుట్టాలు ఎవరు లేరు. పింకీకి అంకుల్ అంటూ ఎవరు లేరు బాబు. ఏం కాదు, భద్రంగానే ఉంటుంది. ఏడవకండి, తనకి ఎంగేజ్మెంటే అయిపోయిందా? చూసారా, దానికి పనిష్మెంట్ గా నా ఎక్స్కర్షనే క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో మీ ఫ్రెండే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మాట్లాడతారా? పిస్టాషియో ఫ్లేవర్ నీకు ఇష్టమే కదా? ఇదిగోండి. కంగ్రాచులేషన్ సూర్య, నిశ్చితార్థం అయిపోయిందంట. మన మధ్య ఉన్న పోటీలో గెలవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలా నువ్వు? సరే వదిలే, అది నీ పర్సనల్ మ్యాటర్. కానీ అందరినీ దగ్గరుంచుకున్న నువ్వు ఈ పాపను వదిలేసావే. ఒకసారి బయటకు వచ్చి చూడరా. రే పింకీ, పైన చూసావా? నెక్స్ట్ 30 సెకండ్లలో సరిగ్గా 6 అయ్యేసరికి ఆ 4 టన్నుల వెయిట్ కింద పడుతుంది. పింకీ మాత్రమే కాదు, తన చుట్టూ 5 మీటర్లకు పురుగు కూడా మిగలదు.
రే బావా క్రేన్ మూవ్ అవుతుందిరా. ఘోరమైన విపత్తు కదా. ఇది చిన్నప్పటి ఆట కాదని అప్పుడే చెప్పాను. రే బావా గుడ్ బై సూర్య, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. రే ఏదో ఒకటి చేయరా, క్రేన్ మూవ్ అవుతుందిరా. నువ్వేం చేసావో చెప్పావు, కానీ నేనేం చేశానో నీకు తెలియదు కదా. నాకు కావాల్సిన వాళ్ళు 200 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని ఈజీగా ఎత్తుకెళ్తావని నాకు తెలుసు. అందుకే నీకు కావాల్సిన ఒకరిని నేను ఎత్తుకొచ్చాను. నేను ఒంటరి వాణ్ణి. అబ్సల్యూట్లీ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్స్. ఇది చెప్పేగా లోకాన్ని నమ్మించావు. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వేరే టికెట్లు, వేరే వేరే సీట్లు. తర్వాత అనుకోకుండా కలిసినట్టు హోటల్లో మాట్లాడుకుంటారు. మీ గురించి ఏమీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా. అనిషా రాజీవ్ నీ పెళ్ళం, తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ. వాళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలంటే పింకీ మీద కనీసం దుమ్ము కూడా పడకూడదు. Stop the crane! Stop the crane! Stop the crane! Stop it! Stop it! Stop it! Stop it! అంకుల్ అంకుల్ ఏంటి రాజీవ్, ఎమోషన్సే లేవన్నావు, కానీ అనిషా పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో వాగుతున్నావు. అనిషా ఎక్కడా? నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా? పోలీసు వస్తున్నారని తెలిసి కావాలని దొరికిపోయావు కదా. నా గురించి ఆలోచించావా? నేను ఇదంతా నీకోసం చేశానని నీకు తెలుసు కదా. నీ సేఫ్టీ కోసం. నాకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడెవడో నేను తప్పకుండా తెలుసుకోవాలి. కూర్చో. నేను అనుకున్నట్టు వాడేమీ తెలివైన పోలీసోడు కాదు. ఓ పాత పగ. నువ్వు ఇవాళ నైటే బయలుదేరిపో అనిషా. ఇందులో నీ ఫ్లైట్ టికెట్స్, కొత్త పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. నువ్వు రాజీవ్, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదనిషా, నాకు ఈ టైంలో నీ సేఫ్టీయే చాలా ముఖ్యం. నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు బాగా తెలుసు. ఎప్పటిలాగే డైరెక్ట్గా కలుసుకునే వరకు మన ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ అవుతాం. హూస్ దిస్? కాంప్లిమెంటరీ చాక్లెట్స్ మ్యామ్. పాత లెక్క అని రాజీవ్ చెప్పాడు. నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు ఏం కావాలి నీకు? నీకు రాజీవ్కి ఏంటి సంబంధం? ప్రాణాలతో ఉన్న ఎవరికి అది తెలియడం వాడు అస్సలు ఇష్టపడడు. చచ్చే ముందు నేను వార్న్ చేసింది గుర్తు తెచ్చుకో. ఇందులో ఫుల్ ఇయర్ కి కావాల్సిన స్కూల్ ఫీజు ఉంది. వద్దు రాజీవ్, ఈ విషయం మీ నాన్నకి తెలిసింది. అనీషా, నీకోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా. డబ్బు మనకి పెద్ద మ్యాటరే కాదు. కాదురా, ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడవని మా మావయ్య అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పు. ఫ్రెండ్స్ ఇచ్చారు లేదా కాంపిటీషన్ లో గెలిచానని చెప్పు. సరేరా, థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పద. సరే, నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు. ఏదో హెల్ప్ చేయాలనిపించింది.